నమస్తే 3T టీవీ న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం టీఎన్జీఓ భవనంలో నేడు ఐఎఫ్టీయూ కార్మిక సంఘం విలీన సభ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ విలీనం చేస్తూ నేడు సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాల గురించి మరియు వాళ్లకు ప్రభుత్వాలు చెల్లిస్తున్న జీత భత్యాల గురించి చర్చించారు. వ్యత్యాసం ఉంది కాబట్టి మనం రేపు రాబోయే కాలంలో టీసీఏలో చేరి మన యొక్క జీవన ప్రమాణాలు, మన హక్కులు, నిరంతరంగా జరుగుతున్న హక్కుల కోసం పోరాటం చేసి గతంలో మన దాదాపు 26 సమ్మెలు దేశవ్యాప్తంగా సమ్మెలు నడిచినాయి. అందులో భాగంగా నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని ఈరోజు పెంచింది. అంటే గత 10 ఏళ్ల కంటే ముందు కూడా మనం కనీస వేతన చట్టం పెంచలే, కానీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనీస వేతన చట్టం నిన్న పెంచింది. అది అమలుకి రాలేదు. అట్లా ఎందుకు వచ్చింది అంటే మన రాజీపడిన సంఘాలంటే నిరంతరంగా సమ్మె చేయడం వల్ల భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురు బతకాలంటే 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్రంలో వేసిన అర్జున్ సేన్ గుప్తా ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని ప్రకారం ఈరోజు మనకు కూడా కనీస వేతనాలను ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఉంది. అట్లాగనే చాలామంది మహిళలు పనిచేస్తున్న రంగంలో 12 గంటలు పనిచేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఇది సరైనది కాదు. బ్రిటిష్ వాళ్ళతోటి కొట్లాడ 8 గంటల పనితనం తెచ్చుకున్నాం. మాకు తెలుసు, మేడే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం. మే 1 శ్రీకాకుళంలో జరిగిన దాదాపు 1886లో ఏదైతే 8 గంటల పనితనం వచ్చిందో అది ఈరోజు తుంగలో దొక్కి 12 గంటల పని చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ విషయాలంతా కూడా మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు మీరు అన్నట్టుగానే అనేక సంఘాలు అనేక రకాలుగా ఉండి పోవడం చేయడం వల్ల ప్రభుత్వాన్ని తిప్పిపట్టు దాంట్లో కొద్ది వెనక ముందే పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము ఐఎఫ్టీఆర్ టీసీఐ దేశవ్యాప్తంగా ఉంది. కాబట్టి ఈ 2 సంఘాలు భవిష్యత్తు బలమైన ఉద్యమాలు నిర్మాణం చేయడం కోసము ఈ జనరల్ బాడీ దోహదపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే జనరల్ బాడీ కొనసాగిస్తాం. నా పేరు కె సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మా ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీని 14 రాష్ట్రాల్లో పనిచేస్తున్న టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా అనే ఒక కేంద్ర కార్మిక సంఘంలో మేము విలీనం కాబోతున్నాం. అందులో భాగంగా అక్టోబర్ 20వ తారీఖు జరిగే సభను కూడా విజయవంతం చేయమని మహబూబ్నగర్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో కోరుతున్నాం. ఈనాడు మొత్తం కార్మిక వర్గపు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వాస్తవానికి శ్రమ ద్వారా సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి చాలా హక్కులు కోల్పోతున్నారు. కేంద్రంలో అధికారంకి వచ్చిన మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కార్మిక వర్గానికి ప్రమాదకరమైన చట్టాలను ఈ సమయంలో తీసుకొచ్చారు. సరిగ్గా సెప్టెంబర్ 22వ తారీఖు 2022న కేంద్రంలో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. సమ్మె హక్కును నిషేధించే చర్యలకు చేపట్టారు. కార్మిక సంఘాన్ని నిర్మాణం చేయడానికి కూడా వీలు లేకుండా ఉండే చట్టాలు తీసుకొచ్చారు. వీటికి వ్యతిరేకంగా కేంద్రంలో మొత్తం కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తూ కార్యక్రమాలకు పిలిపించారు. తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటే కేసీఆర్ 10 సంవత్సరాలుగా ఒక్క జీవో కూడా సవరించలేదు. అత్యంత దుర్మార్గమైన సంఘటన. 5 జీవోలు సవరించారు. కానీ ఆ జీవోలు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి గెజిట్ ముద్రించాలి, రాజపత్రం ముద్రించాలి. కానీ రాజపత్రం ముద్రించలేదు. కనీస బేసిక్ 18,000 ఒక కార్మికునికి కనీస బేసిక్ 2022 నాడు ఆనాటి ధరల సూచికగా 18,000 నిర్ణయించారు. ఈనాటి ధరలతో పోల్చుకుంటే అది 24,000 రూపాయలు ఒక కార్మికుడు పొందాలి. మీరు ఎక్కడన్నా పరిశీలించండి, ఏ షాపులన్నా విజిట్ చేయండి, ఏ హోటల్ తీసుకున్నా, ఏ రైస్ మిల్ తీసుకున్నా 18,000, 15,000, 16,000తోన కార్మిక వర్గం జీవిస్తుంది. గ్రామ పంచాయతీ కార్మికులకు 9,500, మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు 10-11,000. అంటే 10-11,000, 12,000 చట్టబద్ధమైన వేతనం ఉంది. ఇది అన్యాయము. ఆనాడు 2022 నాడు తీసుకొచ్చిన జీవోల ప్రకారం తీసుకుంటే 24,000 రావాలి. 10 ఏళ్లుగా కేసీఆర్ ఏ జీవో సవరించలేదు, రాజపత్రం ముద్రించలేదు. అధికారంకి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాదరగా అడ్డగోలుగా 5 సంవత్సరాల 2022లో సవరించిన జీవో బేసిక్ను పక్కన నెట్టేసి కేవలం 12,000, 11,000 వేతనం ఉండేటట్లే జీవోలు నిర్ణయించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదు. ఆనాడు 22లోనే 18,000 బేసిక్, ఈనాడు 24,000 అవుతుంది. కానీ నీవు 12,000కే సరిపెట్టడం అంటే ఎంత సిగ్గుమాలిన చర్య.
కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెలు తినేవాడు అంటే ఇప్పుడు బర్రెలు తినేవాడు వచ్చిందనే కథ అర్థమవుతుంది. కానీ తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే జీవోలు ఆనాడు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసిన జీవోల ప్రకారం వేతనాలు సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించిన అనేక హక్కులు హరించబడుతున్నవి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతామని ఆనాడు కేసీఆర్ మాట్లాడిండు, కానీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఈనాడు రేవంత్ రెడ్డి మాది కాంగ్రెస్ పార్టీ. నా పేరు సి వెంకటేష్, రైస్ అండ్ ఆయిల్ మిల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఉన్న చట్టాలు ఏవైతే ఉండవో ఆ చట్టాలంతా కూడా ఈరోజు సవరణకు గురైనది. ఒకటిగానే మనం ఈరోజు గమనిస్తే కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలు నేటి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా రైస్ మిల్లో ఎఫ్సై బియ్యం కొనుగోలు చేసేవాళ్ళు, ఎఫ్సై బియ్యం బయట రైస్ అంతా కొనుగోలు చేసేవాళ్ళు, రా రైస్ కొనుగోలు చేసేవాళ్ళు. ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం కూడా ఎత్తేసి ఓన్లీ బయట రైస్ కూడా దబాల వయసుకు వాడకం కొన్ని టన్నులు వాడకం ఇస్తూ ఉంది. అటు రావడం వల్ల మొత్తం రైస్ ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా ఈరోజు సిక్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక్కొక్క దాంట్లో 20 మంది అమ్మాయిలు, 10 మంది రైల్వేస్ ఆపరేటర్లు ఒక 9 మంది పనిచేసేవారు పార్పాయలు. అట్లా ఈరోజు మొత్తం కూడా వాళ్ళంతా ఉపాధి కోల్పోయి మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కూడా ఒక రకంగా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణము ఎఫ్సైని మొత్తం కూడా ఎత్తేసి ఎఫ్సై ద్వారా ఇప్పుడైతే ఏమైతే మనకు రేషన్ షాపుల బియ్యము లేదా గ్యాస్ ఇతర సౌకర్యాలు ఏవైతే ఉండనో అవంతా కూడా ఈరోజు నగదు బదిలీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి బలంగా పూనుకున్నది. కాబట్టి ఈ ఎఫ్సైన్ కొనుగోలు అనేది ఆపేసి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను మొత్తం కూడా రద్దు చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఈరోజు దాన్ని కొనుగోలు చేస్తూ ఉంది. దాన్ని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు దానికి సరిపడేంత గోదాము నిర్మాణం చేయాలి, కానీ ఆ గోదాము నిర్మాణం చేయడం లేదు. అట్లనే ధాన్యం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎమ్మడి బియ్యం తీసుకోవాలి. మన పేపర్లో చాలాసార్లు మనం చూస్తున్నాం, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం మాట్లాడింది, ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. మేము రైతు సంఘాలకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైనా సరే కార్మికులకు ఉపాధి కలిగించే పద్ధతులు వాళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వేలాది మంది కూడా అమాలీలు, దినసరికలు, ఆపరేటర్లు, గుమాస్తలు, వాచ్మెన్లు పనిచేసుకొని దాంట్లో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలంతా కూడా ఈరోజు రోడ్డు పడుతూ ఉన్నాయి. అట్లనే ఇప్పుడున్న గతంలో కేసీఆర్ కూడా 73 జీవోలు కనీస వేతన జీవోలు సవరించలేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి తక్షణమే దాన్ని సవరించాలా. నేటి ధరలకు అనుగుణంగా మేము అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు